ఈ యూట్యూబ్‌లో ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది ఏంటంటే, ఈ విజ్జు గౌడ్ గాడు ఒకడు, ఇంకోటి చందు అఫీషియల్ గాడు ఒకడు. సరే ఆళ్ళు అంటారు గదా! పతివ్రతకి పరమాన్నం వండితే పొద్దంతా సల్లారలేదన్నట్టు, చేసేది ట్రోలింగ్‌లు, ట్రెండింగ్‌లు అన్నీ చేసిర్రు. అన్నీ చేసుకుంటా డబ్బులు సంపాదిస్తుర్రు. మంచిదే కాదంటలేను. కానీ అలా కామెంట్లు చూస్తే అమ్మని, అక్కని, చాలీని అందరిని తిడతారు. కామెంట్ అంత గలీజ్‌గుంటాయి వీళ్ళు చేసేది. సరే ముంగటోనిది కూడా క్యారెక్టర్ అంతే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆళ్ళు ఐఫోన్‌లు గివ్ అవే ఇస్తుర్రు, డబ్బులు ఇస్తుర్రు, ఒక్కొక్కరిని మందు బాటలు ఇస్తుర్రు. కానీ నాకేమనిపించిందంటే వాళ్ళు అన్నారు మంచి పనే చేస్తుర్రు. ఏం మంచి పని ఎట్లా చేస్తుర్రంటే, ఇది మీ డబ్బు, మాకు ప్రమోషన్‌కి వచ్చిన డబ్బు మీకు పంచుతున్నామంటారు. సరేరా పంచుతుర్రు కానీ పేదవాళ్ళు, పేదవాళ్ళు అంటారు కానీ వీళ్ళు నోటెడ్‌గా ర్యాండమ్‌గా తీసినవి కాదు. వాంటెడ్‌లీ వాళ్ళకి ఇచ్చుకుంటుర్రు. అది అందరికీ తెలిసిందే. పెద్ద అదేం కాదు. కానీ నాకేమనిపించిందంటే, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా అనే ఒక పాట పాడిండే నాగరాజ్ అన్న. అతని పరిస్థితి తెలుసు కదా! ట్రెండింగ్ అయ్యిండు. సుమన్ టీవీ గానీ, ఈటీవీ గానీ వాళ్ళందరూ పాపం ఇద్దరు పిల్లలు మొగోళ్ళు, చోటోళ్ళు ఎన్నో పైసలైతాయంట ఆపరేషన్‌కి. కానీ నేను ఆపరేషన్ చేయమని చెప్పట్లేదు. అతనికి అసంటోనికి మీరు ఒక ₹1,00,000 దానం చేయండి రా బయ్. ఈ ఐఫోన్లు ఏందిరా ఐఫోన్లు, ముడ్డల ఐఫోన్లు, పిల్లలకి ఇచ్చే ఐఫోన్లు, మ్యాకులు, గీకులు అరేయ్ అతనికి ఇయ్యిరా బయ్. సరే నాగరాజ్ అన్న మంచోడా చెడ్డోడా నాకు తెలియదు అది కూడా. సో వెళ్ళి కొద్దిగా ఎంక్వైరీ చేసి అతనికి కూడా కొద్దిగా డబ్బు సాయం చేయండి. అలా పిల్లలు మరి ఇద్దరు పిల్లలు ఆయన పాండాపులు పెట్టుకొని నడుపుకుంటున్నట్ట జీవనోపాధి కోసం. సో మీరు ఇచ్చే డబ్బుతో ఆపరేషన్ కాకపోయినా కానీ మీరు ఇచ్చే డబ్బుతో కడుపు నిండా అయితే అన్నం తింటారా. అది వేయండి కానీ ఈ ఐఫోన్లు వివేవాళ్ళు ఏందిరా సబ్స్క్రైబర్లు ఈరోజు ఉంటారు రేపు దెంగేస్తారు. కానీ మీరు చేసే సాయం గుర్తుండిపోవాలరా. అలా వేయండి అలా వేయండి. ఈ డబ్బులు వస్తుడు ఐఫోన్లు గివేవేలు నా సబ్స్క్రైబర్గా ఒక్కసారి వెతికితే నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు అని. అదిరా విజ్జు అండ్ చందు. ఓకేనా.